జిల్లా కందుకూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 495 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న పాస్ పుస్తకాలలో ఇంకా అనేక తప్పులు ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజు కొంతమంది రైతులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆఫీసుకు వచ్చాం, సాయంత్రం వెళ్లాం అన్నట్టుగా సిబ్బంది వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇప్పుడున్న రెవెన్యూ సమస్యలన్నీ వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన రీసర్వే వల్లే వచ్చాయని ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పొరపాట్లు తప్పవని వ్యాఖ్యానించిన ఆయన ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేయడం వికృత చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తోందని స్పష్టం చేశారు. చెప్పాలి, చదువుకున్నాడు. ఆ పుస్తకం ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఏమైనా ఫీలింగ్ ఉంది? ఓకే, ఎంత ఉందా? 2 ఎకరాల 40 ఉందా? ఓకే రా. ఓకేనాయా?